Justice. We want 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 Justice. All pensioners. EPS 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్ కి నా నమస్కారం. ఈరోజు మనం హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ ఆన్ ప్రొరాటా బేసిస్ అన్న దాని మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు హయ్యర్ పెన్షన్ ఆన్ ప్రొరాటా బేసిస్ అన్నది ఎక్కడ అమెండ్మెంట్స్ అంటే 1/9/2014 నుంచి అమలు పరిచిన అమెండ్మెంట్స్ లో ఎక్కడ కూడా హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ విషయంలో ప్రొరాటా బేసిస్ లో క్యాలిక్యులేట్ చేయమని ఎక్కడ ఆ అమెండ్మెంట్స్ లో లేదు. ఫస్ట్. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 4th November 2022 జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అమెండ్మెంట్స్ కరెక్టా కాదా అన్న దాని మీదే మనకి తీర్పిచ్చింది అన్నమాట. మరి అమెండ్మెంట్స్ లో హయ్యర్ పెన్షన్ విషయంలో ప్రొరాటా బేసిస్ అనే ప్రస్తావన లేనప్పుడు మరి ఈ హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ విషయంలో ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా అమలు చేయడం సమంజసము అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నా ముందుంది. నేను పేజ్ నెంబర్ 10లో ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పెన్షన్ అనేది ఓన్లీ పెన్షన్ అప్ టు సీలింగ్ మాత్రమే చెందుతుంది. దానికి సంబంధించిన మాడిఫైడ్ పేరా అంటే మార్చిన పేరాని నేను ఇప్పుడు చదువుతాను. ఆఫ్టర్ మోడిఫికేషన్ నేను పేజ్ నెంబర్ 10 ఆఫ్ ద సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నుంచి చదువుతున్నాను. పేరా నెంబర్ 11 డిటర్మినేషన్ ఆఫ్ పెన్షనబుల్ శాలరీ. అగైన్ సబ్ పేరా నెంబర్ 1 ది పెన్షనబుల్ శాలరీ shall be the average monthly pay drawn in any manner including on piece rate basis during contributory period of service in the span of 60 months preceding the date of exit from the membership of the pension fund, and the pensionable salary shall be determined on prorata basis for the pensionable service up to the first day of September 2014, subject to a maximum of 6,500 rupees per month, and for the period thereafter at the maximum of 15,000 rupees per month. ఇది ఇక్కడున్న పేరా అన్నమాట. ఈ పేరాలో నేను చదివిన ఇప్పుడు అక్షరాల్లో పీస్ మీల్ బేసిస్ అని ఉంది. పీస్ రేట్ బేసిస్ అంటే మరి హయ్యర్ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి పీస్ రేట్ బేసిస్ జీతం ఉండదు కదా, వాళ్ళకి డైలీ వేజ్ ఉండదు, పీస్ రేట్ బేసిస్ వేజెస్ కూడా అసలు ఉండవు అనమాట. మరి ఇక్కడ పీస్ రేట్ బేసిస్ అన్న పదం ఎందుకు వాడాడు అంటే ఈ ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ పెన్షన్ అప్ టు సీలింగ్ కి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ పీస్ రేట్ బేసిస్ అని పదం వాడాడు అనమాట. పీస్ రేట్ బేసిస్ జనరల్ గా మనకి జ్యూట్ ఫ్యాక్టరీలోనో లేకపోతే ఇటుకల పరిశ్రమలోనో లేకపోతే కాయిర్ ఇండస్ట్రీ పరిశ్రమలోనో బీడీ కార్మికుల పరిశ్రమలోనో ఉంటాయన్నమాట ఇక్కడ. కానీ పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకొని హయ్యర్ పర్సన్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి పీస్ రేట్ బేసిస్ ఉండదు కదా.
తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 6,500 రూపీస్ అని ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సబ్జెక్ట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 6,500 రూపీస్ బిఫోర్ ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 2014. అంటే ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 2014 కంటే ముందు అతని జీతం మ్యాక్సిమం 6,500 ఉన్న వాళ్ళకే ప్రోరాటా బేసిస్ వస్తుంది అని ఇక్కడ ఈ అమెండెడ్ క్లాజ్ ఏదైతే ఉందో అది చెప్తుంది అనమాట. తర్వాత 1 సెప్టెంబర్ 2014 తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం శాలరీ ఎంత అంటున్నాడు ఈయన? మ్యాక్సిమం శాలరీ ఎంత అని చెప్తున్నారు ఇక్కడ? 15,000 రూపీస్ పర్ మంత్. అంటే 1 సెప్టెంబర్ 2014 కంటే ముందు మ్యాక్సిమం శాలరీ 6,500 ఉండాలి. 1 సెప్టెంబర్ 2014 కంటే తర్వాత మ్యాక్సిమం శాలరీ 15,000 ఉండాలి. మరి హయ్యర్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి వాళ్ళ శాలరీ 6,500 కంటే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ 15,000 కంటే కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రొరాటా బేసిస్ అనేది హయ్యర్ పెన్షన్కి వర్తించదని మనకి స్పష్టంగా ఈ యొక్క అమెండెడ్ పేరా ఏదైతే ఉందో పేరా నెంబర్ 11 అది మనకి చెప్తుంది అనమాట. ఇదే పేరాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ 10లో వాడు ఇక్కడ ఫర్నిష్ చేశారు. ఆ ఫర్నిష్ చేసిన పేరానే నేను ఇప్పుడు మీకు చదివించాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి 2 సెప్టెంబర్ 1956 డేట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. 2 సెప్టెంబర్ 1956 ఎవరిదైతే అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళు ప్రప్రథమంగా హైయర్ పెన్షన్కి అర్హులు. ఆ డేట్ తర్వాత ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా 2 సెప్టెంబర్ 1956 తర్వాత ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అఫీషియల్గా ఎవరికైతే ఉందో వాళ్ళందరూ హైయర్ పెన్షన్కి అర్హులు అనమాట. 2 సెప్టెంబర్ 1956 నాడు పుట్టిన వ్యక్తికి 1 సెప్టెంబర్ 2014కి 58 ఏళ్ళు నిండుతాయి. 2 సెప్టెంబర్ 2014 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రప్రథమంగా అతను హయ్యర్ పెన్షన్కి అర్హుడు. ఇక్కడ ఈపీఎఫ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు ఏ రోజు 58 ఏళ్ళు నిండుతాయో ఆ నెక్స్ట్ డే నుంచే మీకు హయ్యర్ పెన్షన్ కానీ లోయర్ పెన్షన్ కానీ మీకు అర్హత వచ్చేస్తుంది అన్నమాట. జనరల్గా మనం రిటైర్మెంట్ తీసుకుంటే 2 సెప్టెంబర్ నాడు అతను పుట్టాడు అనుకోండి, 2 సెప్టెంబర్ నాడు పుడితే అతను సెప్టెంబర్ 30th నెలాఖరు నాడు రిటైర్ అవుతాడు. కానీ ఈపీఎస్ 95 పెన్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 సెప్టెంబర్ నాడు పుట్టిన వ్యక్తికి 1 సెప్టెంబర్ నాటికే అతనికి 58 ఏళ్ళు నిండిపోతాయి. 2 సెప్టెంబర్ నుంచి అతనికి 59 ఏళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి అతను 2 సెప్టెంబర్ నుంచే అతను పెన్షన్కి అర్హుడు అనమాట. పెన్షన్ అంటే పెన్షన్ అప్ టు సీలింగ్ కానీ పెన్షన్ ఆన్ హైయర్ వేజెస్ కానీ అతనికి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రొరాటా బేసిస్ ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టినప్పటికీ అది అందరికీ వర్తించదు. ఎందుకంటే వాళ్ళ యొక్క 58 ఏళ్ళు నిండిన తేదీ మీద అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక అతనికి సెప్టెంబర్ 30వ తారీఖు 2014 నాడు 58 ఏళ్ళు నిండాయి. అంటే 1 అక్టోబర్ 2014 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశించింది. అప్పుడు అతను యొక్క కంట్రిబ్యూటరీ పీరియడ్ ఎలా డివైడ్ చేస్తారంటే 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఒక పీరియడ్, 1/9/2014 నుంచి 30/9/2014 వరకు ఒక పీరియడ్ అంట. అంటే అక్కడ స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేయడం ఏంటంటే 1 సెప్టెంబర్ కంటే ముందు, 1 సెప్టెంబర్ తర్వాత ఆ విధంగా వచ్చేటట్టు స్ప్లిట్ చేస్తారు అనమాట.
ఇప్పుడు 16/11/95 నుంచి 31/8/2014 కానీ, లేకపోతే 16/11/95 తర్వాత ఏ తేదీనైనా జాయిన్ అయితే ఒకవేళ ఆ తేదీ నుంచి కానీ 31/8/2014 వరకు ఒక పీరియడ్, 1/9/2014 నుంచి 30/9/2014 వరకు సెకండ్ పీరియడ్. ఫస్ట్ పీరియడ్ చాలా ఎక్కువ ఉన్నది, సెకండ్ పీరియడ్ ఓన్లీ 1 month ఉంది. ఎందుకంటే అతనికి 30th September 2014 నాడే 58 ఏళ్ళు నిండిపోయాయి. 1 October 2014 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశించింది. అందువలన అతనికి మరి ఇక్కడ ప్రోరాటా బేసిస్ అప్లై చేసినప్పుడు సెకండ్ పార్ట్లో ఒక 1 month వచ్చింది. ఇక్కడ 1 month వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సెప్టెంబర్ 2014 నుంచి 60 నెలలు వెనక్కి వెళ్ళాలి. అంటే అక్టోబర్ 2009 నుంచి సెప్టెంబర్ 2014 వరకు 60 నెలల Pay+DA యావరేజ్ కట్టాలి. కట్టేటప్పుడు ఖచ్చితంగా 2014లో అతను డ్రా చేసిన Pay+DA కంటే ఇది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. అది కాకుండా ఆగస్టు 2014లో అతను డ్రా చేసిన Pay+DA కంటే కూడా ఇది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు EPFO రూల్ ఏంటంటే ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి అని అన్నారు. మరి ఇక్కడ ఈ విషయంలో ఇతని విషయంలో ఆగస్టు 2014 Pay+DA మరియు సెప్టెంబర్ 2014 Pay+DA ఈ 2 నెలల Pay+DAలు కూడా 60 నెలల యావరేజ్ కంటే ఖచ్చితంగా 60 నెలల యావరేజ్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయన్నమాట. అంచేత 60 నెలల యావరేజే ఇక్కడ ఇతను తీసుకోవాలన్నమాట. మరి 60 నెలల యావరేజ్ తీసుకున్నప్పుడు ఇతనికి ప్రోరాటా బేసిస్ అప్లై అవుతుంది కదా. ప్రోరాటా బేసిస్ అప్లై అవుతుంది కాబట్టి ఇతనికి ఏ విధమైన పెన్షన్ తక్కువ రావడం అనేది జరగదన్నమాట. రెండో కేసు తీసుకుందాం మనం. అతనికి ఏంటంటే సెప్టెంబర్ 30వ తారీఖు 2015 నాడు 58 ఏళ్ళు నిండాయి. 1 October 2015 నుంచి 59వ సంవత్సరంలో ప్రవేశించేది. ఇతనికి ఏం చేస్తారు 16/11/95 కానీ ఆ తర్వాత జాయిన్ అయిన తేదీ నుంచి కానీ 31/8/2014 వరకు ఒక పీరియడ్ కింద తీసుకుంటారు. 1/9/2014 నుంచి 30/9/2015 అంటే ఇక్కడ 13 నెలలు వస్తుంది. 1/9/2014 తర్వాత అతను 13 నెలల కంట్రిబ్యూటరీ సర్వీస్ ఉంది. అంతకుముందు 16/11/95 కానీ లేదా అతను జాయిన్ అయిన తేదీ నుంచి కానీ 31/8/2014 వరకు ఒక కంట్రిబ్యూటరీ పీరియడ్ తీసుకుంటారు. ఇక్కడ కూడా సెప్టెంబర్ 2015 నుంచి మనం వెనక్కి వెళ్తే అక్టోబర్ 2010 నుంచి సెప్టెంబర్ 2015 వరకు అంటే 60 నెలలు. 60 నెలల యావరేజ్ Pay+DA తీసుకుంటే దానికంటే సెప్టెంబర్ 2015లో డ్రా చేసిన Pay+DA ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 2014లో డ్రా చేసిన Pay+DA కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అందుచేత ఇతనికి కూడా ప్రోరాటా బేసిస్ వర్తించదన్నమాట. ఇంకా మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎంప్లాయీకి 30th September 2016 నాడు 58 ఏళ్ళు నిండాయి. 1 October 2016 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశించింది. ఇతని విషయంలో ఏంటంటే సెప్టెంబర్ 2016 నుంచి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే అక్టోబర్ 2011 నుంచి సెప్టెంబర్ 2016 వరకు తీసుకుంటే 60 నెలలు వస్తుంది. ఈ 60 నెలల Pay+DA యావరేజ్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ యావరేజ్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా అతనికి సెప్టెంబర్ 2016 Pay+DA ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆగస్ట్ 2014 Pay+DA కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇతనికి కూడా 60 months యావరేజ్ లాస్ట్ 60 months యావరేజ్ మీదే Pay+DA యావరేజ్ మీదే ఇతను కూడా పెన్షన్ క్యాల్కులేట్ చేయాలి. ఇదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్, 4th ఎగ్జాంపుల్. ఒక అతనికి సెప్టెంబర్ 30వ తారీఖు 2015 నాడు 58 ఏళ్ళు ఉండేవి. 1 October 2015 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశించింది.
అతని విషయంలో ఏం చేస్తారు, అక్టోబర్ 2012 నుంచి సెప్టెంబర్ 2017 వరకు P+DA యావరేజ్ కడతారు అన్నమాట. ఖచ్చితంగా ఈ యావరేజ్ P+DA సెప్టెంబర్ 2017 P+DA కంటే తక్కువ ఉంటుంది. అదేవిధంగా 2014 ఆగస్టు 2014 P+DA కంటే కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. అంచేత ఇతనికి కూడా లాస్ట్ 60 months యావరేజ్ P+DA మీదే ఇతనికి హయ్యర్ పెన్షన్ క్యాల్కులేట్ చేయాలి. ఇతనికి కూడా ప్రోరాటా బేసిస్ వర్తించదు. ఇదే విధంగా 2018 సెప్టెంబర్ 30వ తారీఖున ఇంకొక అతనికి 58 ఏళ్ళు నిండాయి. 1 అక్టోబర్ 2018 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశించింది. ఇతనికి ఏం చేస్తారు, అక్టోబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2018 వరకు 60 నెలల యావరేజ్ P+DA తీసుకుంటారు. ఆ యావరేజ్ ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా సెప్టెంబర్ 2018 P+DA కంటే తక్కువ ఉంటుంది. అది కూడా అదే కాకుండా 2014 ఆగస్ట్ P+DA కంటే కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. అందుచేత ఇతనికి కూడా లాస్ట్ 60 months P+DA మీదే ఇతనికి పెన్షన్ హయ్యర్ పెన్షన్ క్యాల్కులేట్ చేసి ఇతనికి చెల్లించాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఎవరైతే సెప్టెంబర్ 2019 వరకు సెప్టెంబర్ 2019కి వరకు 58 ఏళ్ళు నిండాయో వాళ్ళు పెద్ద గాబరా పడవలసిన పని లేదు. వాళ్ళకి లాస్ట్ 60 months యావరేజ్ మీదే సర్వసాధారణంగా పెన్షన్ క్యాల్కులేట్ అవుతుంది. ఎక్కడ మార్పు వస్తుందంటే ఈ సెప్టెంబర్ 2014 నుంచి సెప్టెంబర్ 2019 లోపల పే స్కేల్ ఏదైనా రివైజ్ అయితే అక్కడ కొద్దిగా మనకి తేడా వస్తుందన్నమాట. పే స్కేల్ రివైజ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఫిట్మెంట్ బెనిఫిట్ ఏదో ఇస్తారు కదా, మనకి ఫిట్మెంట్ బెనిఫిట్ పర్సంటేజ్, తర్వాత ఫిట్మెంట్ ఫిక్సేషన్ చేసేటప్పటికి రెగ్యులర్ స్కేల్లో మనకి ఒక సర్టెన్ స్టేజ్లో పెట్టేటప్పటికి కొంత అమౌంట్ కలపాల్సి వస్తుంది. దీనివల్ల మనకి కొద్దిగా ప్రోరాటా బేసిస్ అప్లై అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంతేగాని మనకి సెప్టెంబర్ 2014 నుంచి సెప్టెంబర్ 2019 వరకు ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో వాళ్ళకి చాలా మందికి లాస్ట్ 60 months యావరేజ్ మీదే వాళ్ళకి పెన్షన్ క్యాల్కులేట్ చేయబడుతుంది. వాళ్ళకి ప్రోరాటా బేసిస్ సర్వసాధారణంగా వర్తించదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది. ఎప్పుడు అంటే పే స్కేల్ రివైజ్ అయ్యే సమయంలోనూ లేదా ప్రమోషన్ ఏదైనా వస్తే అప్పుడు కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉండొచ్చు అన్నమాట. అంతేగాని సర్వసాధారణంగా పే స్కేల్ రివిజన్ లేకుండా ప్రమోషన్ లేకుండా ఉన్న కేసుల్లో జనరల్గా ఇక్కడ ప్రోరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ అనేది వర్తించదు. ఓన్లీ వీళ్ళకి లాస్ట్ 60 months యావరేజ్ వేజెస్ మీదే వీళ్ళకి పెన్షన్ క్యాల్కులేట్ చేయబడుతుంది. అందుచేత ఈ విషయంలో మనం అనవసరంగా కంగారు పడవలసిన పని లేదు. మన జాగ్రత్తగా మన P+DA ఏ విధంగా డ్రా చేసామో అది ఒకసారి పరిశీలించుకుంటే మనకు అర్థమైపోతుంది. ఈ ప్రోరాటా బేసిస్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఖచ్చితంగా ఎవరికి లాస్ అంటే 2019 సెప్టెంబర్ తర్వాత ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళ విషయంలో కొంచెం ప్రోరాటా బేసిస్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మార్చి 31, 2024 నాటికి అతనికి 58 ఏళ్ళు నిండేవి. 1 ఏప్రిల్ 2024 నుంచి అతనికి 59వ సంవత్సరంలో ప్రవేశించాడు. అప్పుడు అతనికి ఏంటి, మార్చి 2024 నుంచి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2024 వరకు అతను యావరేజ్ P+DA క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏంటంటే మార్చి 2024 P+DAతో కంపేర్ చేయాలి. ఎందుకంటే మార్చి 2024లో అతనికి 58 ఏళ్ళు నిండాయి కాబట్టి అది ఆ మంత్ తోటి మనం కంపేర్ చేయాలి. ఖచ్చితంగా ఈ 60 నెలలు తక్కువ ఉంటుంది. 2024 వేజెస్
మార్చ్ 2024 వేజెస్ అంటే పేర్లెస్ డిఏ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మరి ఈ 60 నెలల వేజెస్ తోటి ఆగస్టు 2014 వేజెస్ కంపేర్ చేసినప్పుడు ఆగస్టు 2014 వేజెస్ తక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మరి ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 వేజెస్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ వేజెస్ 60 నెలలకు సంబంధించి అవి ఖచ్చితంగా ఆగస్టు 2014 పేర్లెస్ డిఏ కంటే ఎక్కువే ఉంటాయి కదా. అంచేత ఇక్కడ ఏం చేస్తారు, 2014 ఆగస్టు నెలలో అతను పేర్లెస్ డిఏ ఎంత డ్రా చేశాడో దాని మీద అతనికి పెన్షన్ 16/11/95 నుంచి కానీ లేదా అతను జాయిన్ అయిన డేట్ నుంచి కానీ 31/8/2014 వరకు ఉన్న కంట్రిబ్యూషన్ పీరియడ్ మీద అతనికి ఆగస్టు 2014లో అతను డ్రా చేసిన పేప్లెస్ డిఏ మీద అతనికి పెన్షన్ క్యాల్కులేట్ చేస్తారు. అదే పేప్లెస్ డిఏ మీద అతనికి 2 years వెయిటేజ్ కూడా ఇస్తారు అన్నమాట. అందువలన ఇతనికి ప్రోరాటా బేసిస్ వల్ల కొంత పెన్షన్ తక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి 2024, 2023లో రిటైర్ అయిన వాళ్ళకి, 2022లో రిటైర్ అయిన వాళ్ళకి, 2021లో రిటైర్ అయిన వాళ్ళకి వీళ్ళకే ప్రోరాటా బేసిస్ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట. అంతేగాని 2014, 2015, 2016, 2017, 2018 ఈ 2019 వరకు కూడా రిటైర్ అయిన వాళ్ళకి 58 ఏళ్ళు నిండిన వాళ్ళకి ప్రోరాటా బేసిస్ యొక్క ప్రభావం చాలా వరకు కేసుల్లో ఉండకపోవచ్చు అన్నది మనం ఇప్పుడు చర్చించుకున్నాం అన్నమాట. మనం అందుచేత ప్రతి ఒక్కరు ప్రోరాటా బేసిస్ వలన నాకు ఎఫెక్ట్ వస్తుంది అని చింతించవలసిన పని లేదు. అది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ అటైనింగ్ 58 years మీద అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుచేత ఎక్కువగా మనం 2020, 2021, 2022, 2023, 2024 ఈ సంవత్సరాల్లో రిటైర్ అయిన వాళ్ళే కొంచెం ప్రోరాటా బేసిస్ వలన ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి 58 ఏళ్ళకి ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ప్రోరాటా బేసిస్ యొక్క ప్రభావం ఉండదు అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.